Morning everyone. Now I'm going to explain about how to draw the cross section of a load bearing wall foundation. Here you can see the specifications regarding the diagram. So given data, scale 1:20, depth of foundation 1150 mm. Here you can observe the all dimensions are in mm. So depth of foundation 1150 and leveling course thick 150 mm, width of CC pad 900 mm and depth is given 300 mm and width of first footing and depth of first footing are 600 and 400 mm and width and depth of second footings are 500 and 300 mm and width and depth of basement is given 400 and 600 mm and width of wall in superstructure, so that is 300 mm. And next, thickness of DPC. So DPC is nothing but damp proof course, so which is provided to it is nothing like a proofing course. So damp proofing course for flooring 20 mm and the flooring thickness 25 mm and it is laid over 100 mm thickness of CC bed. So the remaining depth is filled with crushed stone or gravel or sand. So this is the total specifications for draw the cross section of load bearing wall foundation. Okay, now I'm going to convert the scale of these dimensions by using the given scale 1:20. So now we are going to convert these 1150 mm, but generally I told in last class how to convert the scale conversions of given dimensions. సో ఇక్కడ ఏంటంటే అండి 1:20 డైమెన్షన్ ఇచ్చినప్పుడు మనం యాక్చువల్గా ఏంటి స్కేల్ కన్వర్షన్ అనేది మనకి 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 10 mm కాబట్టి ఇక్కడున్న డైమెన్షన్స్ అన్నీ కూడా మనకి ఎంఎంలో ఇవ్వడం జరిగింది. సో ఎంఎంలో ఇచ్చిన ఈ డైమెన్షన్స్ అన్నిటినీ కూడా మనం కన్వర్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే 1:20 ఇచ్చినప్పుడు 200తో మనం డివైడ్ చేయాలి. సో ఆ విధంగా మనం ఇక్కడున్న ఈ మొత్తం ఏవైతే డైమెన్షన్స్ ఉన్నాయో సో వాటన్నిటినీ కూడా కన్వర్ట్ చేసుకొని మనం డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక్కొక్క డైమెన్షన్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నానో చూపిస్తాను. ఫస్ట్ డైమెన్షన్ ఏమి ఇచ్చారు, డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ 1150 అన్నారు. సో హియర్ 1150 by 500. So we got 2.3 centimeters, right? So same 150 by 200, the value is 0.75 centimeters. సో ఇదే విధంగా ఇవన్నీ కూడా కన్వర్ట్ చేసేసుకోవాలండి. సో ఇక్కడ 1:20 ఇచ్చారు కాబట్టి మనకి ఇచ్చిన డైమెన్షన్స్ అన్నిటినీ కూడా బై 200తో మనం డివైడ్ చేసి స్కేల్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తాం. సో ఎందుకు ఇక్కడ 0 యాడ్ చేసామని నేను ఇప్పుడే చెప్పాను. 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 10 mm కాబట్టి సో ఇక్కడ మనకి ఇచ్చిన ఈ ఎంఎం డైమెన్షన్స్ అన్నిటినీ కూడా మనం సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తాం. ఎందుకు అంటే స్కేల్స్ అనేవి జనరల్గా డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాన్స్ని వాటి యొక్క సైజెస్ని రెడ్యూస్ చేసి డ్రా చేయడం కోసం అంటే షీట్ మీద ప్రజెంట్ చేయడం కోసం మనం స్కేల్ కన్వర్షన్ అనేది చేస్తాం. సో ఆ విధంగా ఏంటి అంటే ఇచ్చిన డైమెన్షన్కి ఇక్కడ 1:20 ఇచ్చారు కాబట్టి 200 కింద మనం ఈ డైమెన్షన్స్ అన్నిటినీ కూడా డివైడ్ చేస్తాం. సో ఆ విధంగా చేస్తే మనకి సెంటీమీటర్స్లో కన్వర్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఇవన్నీ కూడా సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నాక డయాగ్రామ్ డ్రా చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఎట్ ద టైం అయినా మీరు ఒక్కొక్క పార్ట్ డ్రా చేసేటప్పుడు కాంపోనెంట్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్లోని ఒక్కొక్క కాంపోనెంట్స్ మనం డ్రా చేసేటప్పుడు ఈజీగా మీరు ఒక్కొక్క దాన్ని కన్వర్ట్ చేసుకొని డయాగ్రామ్ అనేది డ్రా చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మిగిలినవి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇంక ఇవన్నీ కూడా మనం కన్వర్ట్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో 900 by 200 4.5 centimeters. Sorry, I did one mistake. 1150 mm by 200. We got 5.75, not 2.3 centimeters. So 5.75 meters. 150 equals to 0.75 వచ్చిందండి. సో 900 4.5 centimeters వచ్చాయి. అండ్ నెక్స్ట్ 300 by 200 1.5 centimeter. Next 600 by 200 3 centimeters. And next one
Depth of first footing 400. So here 400 by 200 2 centimeters. సో ఈ విధంగా ఈ మొత్తం అన్నీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు స్కేల్. సో అవన్నీ కూడా నేను కన్వర్ట్ చేసి ఇక్కడ వేస్తాను. సో ఇక్కడ నేను అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి పెట్టేశానండి. వచ్చిన ఈ రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా ఐ హ్యావ్ ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ అండ్ converted the scale by using 1:20. So these are the values in centimeters. And now I'm going to explain how to draw the cross section of a load bearing wall foundation by using these dimensions. సో ఇక్కడ ఏంటంటే ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో సెంటీమీటర్స్ డైమెన్షన్స్ని మనం తీసుకొని సో దాంతోని ఇక్కడ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. సో చూద్దాం ఏ విధంగా డ్రా చేయాలనేది. ఫస్ట్ మీరు ఇవి డ్రా చేసే కంటే ముందు కాంపోనెంట్ పార్ట్స్ ఆఫ్ బిల్డింగ్ ఏదైతే ఉందో బిఫోర్ వీడియో అది వాచ్ చేసినట్లయితే అంటే బిల్డింగ్ ఉండే కాంపోనెంట్ పార్ట్స్ ఏంటి అనేది తెలిస్తే ఈజీగా మనం డ్రా చేయడానికి అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి కాంపోనెంట్స్ వైస్గానే ఆర్డర్ వైస్గా మనకి ఈ స్పెసిఫికేషన్స్ అనేవి ఇచ్చారు. సో దీన్ని బట్టి అయినా సరే మనం ఒక్కొక్కటి ఆర్డర్గా డ్రా చేయొచ్చు. ఓకే, సో యాక్చువల్లీ బై యూజింగ్ స్కేల్ ఇవన్నీ కూడా డ్రా చేయాలండి. బట్ నేను ఇక్కడ స్కేల్ యూజ్ చేసి ప్రాపర్గా విత్ డైమెన్షన్తో డ్రా చేయట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ సెంటీమీటర్స్తో అన్నీ కన్వర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సో జస్ట్ నేను ప్రొసీజర్ అయితే చెప్తాను, చెప్పి ఏది ఎలా డ్రా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నేను ఈ డైమెన్షన్తో డ్రా చేయను, బట్ మీరు స్కేల్ యూజ్ చేసి డ్రా చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ చెప్తాను. డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ ఇచ్చారు. సో డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ ఎంత అన్నారు? 1150 mm అన్నారు. బట్ మనం స్కేల్ కన్వర్ట్ చేసిన తర్వాత మనకు వచ్చింది 5.75 సెంటీమీటర్స్ వచ్చింది. సో బిఫోర్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఒక రిఫరెన్స్ లైన్ అనేది కంపల్సరీ తీసుకోండి. సో ఈ రిఫరెన్స్ లైన్ అంటే ఇది గ్రౌండ్ లెవెల్ కింద నేను అజ్యూమ్ చేసుకున్నాను. సో బిలోతో గ్రౌండ్ లెవెల్ అంతా కూడా ఆల్రెడీ నేను చెప్పాను ఏమంటారు దాన్ని సబ్స్ట్రక్చర్ అంటారు. అబోవ్ ద గ్రౌండ్ లెవెల్ ఉన్నదాన్ని సూపర్ స్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. సో బిలో ద గ్రౌండ్ లెవెలే మనకి ఫౌండేషన్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. సో బిలో ద గ్రౌండ్ లెవెల్ ఫౌండేషన్ డెప్త్ ఎంత వచ్చింది మనకి? సో డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ అనేది మనకి 1150 ఇచ్చారు అండ్ మనం కన్వర్ట్ చేసిన తర్వాత 5.75 సెంటీమీటర్స్ ఉంది. సో యూ జస్ట్ మార్క్ దట్. So here you can see the dimension 5.75. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఇటువైపు కూడా 5.75ని తీసుకున్నానండి. సో 5.75. సో ఫౌండేషన్ మార్క్ చేసిన తర్వాత హియర్ వీఆర్ గోయింగ్ టు డ్రా ద లెవెలింగ్ కోర్స్. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి మనకి లెవెలింగ్ కోర్స్ థిక్నెస్ ఎంత ఇచ్చారు? 150 mm ఇచ్చారు. సో 150 mm. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ ఆఫ్ సీసీ బెడ్ ఎంత ఇచ్చారండి? 900 mm ఇచ్చారు. అండ్ డెప్త్ వచ్చేసి 300 mm ఇచ్చారు. సో 4.5 సెంటీమీటర్స్ అండ్ 1.5 సెంటీమీటర్స్. సో కాంపోనెంట్ పార్ట్స్లో ఫస్ట్ మనకి గ్రావెల్ బెడ్ ఓ శాండ్ బెడ్ అనేది ఉంటుంది, లెవెలింగ్ కోర్స్ అంటారు దాన్ని. సో అది కన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది. దానిపైన ఏంటి అంటే మనకి సీసీ బెడ్ అంటే పీసీసీ ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ బెడ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇది మనం ఆల్రెడీ కన్వర్ట్ చేసేసాం. విత్ అండ్ డెప్త్ వచ్చేసి 900 అండ్ 300ని 4.5 సెంటీమీటర్స్ అదేవిధంగా 1.5 సెంటీమీటర్స్ కింద కన్వర్ట్ చేసాం. సో ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకున్న ఈ థిక్నెస్ ఏదైతే ఉందో ఈ లెంత్ ఏదైతే ఉందో సో దీన్ని బట్టే మనం విత్తోనే సేమ్ లెవెలింగ్ కోర్స్ కూడా డ్రా చేద్దాం. సో హియర్ నేను స్కేల్ యూజ్ చేయట్లేదండి, జస్ట్ మీకు ఎలా డ్రా చేయాలో చెప్తున్నాను. సో ఇక్కడ నేను పాయింట్స్ అనేవి తీసుకున్నాను కదా. సో యాక్చువల్గా ఏంటి అంటే మనకి లెవెలింగ్ కోర్స్ కూడా సేమ్ సీసీ బెడ్ ఎంత విత్ ఉందో అంతే వస్తుంది. సో సీసీ బెడ్ విత్ ఎంత ఇచ్చారు? 900 ఇచ్చాడు. సో 900 mm. అండ్ నెక్స్ట్ సో వాట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ లెవెలింగ్ కోర్స్? 150 mm. సో 150 mm అంటే మనం స్కేల్ కన్వర్ట్ చేసింది ఎంత వచ్చింది? 0.75 సెంటీమీటర్స్. సో 0.75 సెంటీమీటర్స్ థిక్నెస్తోని డ్రా చేసుకోండి. సో దిస్ ఈస్ 0.75 mm. బట్ మీరు ఇక్కడ రాసినప్పుడు మాత్రం అన్నీ ఒక సిరీస్లో నీట్గా డైమెన్షన్స్ అన్నీ కూడా మెన్షన్ చేయాలి. సో ఇది వచ్చేసి 150 mm. అంటే మీరు డ్రా చేసిన తర్వాత కూడా మనకి ఎంఎంఎల్లో ఉన్న ఒరిజినల్ డైమెన్షన్స్నే వేయాలండి, అంతేగాని ఈ సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసినవి కాదు. సో నెక్స్ట్ మనకి సీసీ బెడ్ ఇచ్చారు. సీసీ బెడ్ థిక్నెస్ 900 mm అండ్ 300 mm అన్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ వేసింది ఏంటి అంటే లెవెలింగ్ కోర్స్ అనమాట. సో సేమ్ దీనిపైనే మనకి సీసీ బెడ్ అనేది వస్తుంది. సీసీ బెడ్ థిక్నెస్ విత్ కూడా మనకి సేమ్ 900 mm ఇచ్చారు. బట్ థిక్నెస్ వచ్చేసి ఎంత ఇచ్చారు? 1.5. అంటే ఇది 1.5.
సో ఇది 1.5 మీరు డ్రా చేయాల్సింది. ఓకే, సో 1.5 అంటే ఎంత ఇచ్చారు, 300 mm కదా. సో 300 mmని నేను ఇక్కడ రాస్తున్నాను. సో అయిపోయింది, లెవెలింగ్ కోర్స్ డ్రా చేసేసాము, సీసీ బెడ్ కూడా ఈ 900 300తో డ్రా చేసేసాం. అండ్ నెక్స్ట్ విత్ ఆఫ్ ఫస్ట్ ఫుటింగ్ ఉంది, ఫస్ట్ ఫుటింగ్ అండ్ డెప్త్ ఆఫ్ ఫస్ట్ ఫుటింగ్ 600 and 400 ఇచ్చారు. సో 3 cm 2 cm. యాక్చువల్గా సీసీ బెడ్ ఎంత ఉంది, 900 ఉంది. సో ఈ 900కి కరెక్ట్గా మిడిల్లో మనకి 600 డ్రా చేయాలి. ఓకే, సో 900 - 600. సో జనరల్గా మనం క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ చేద్దాం. సో 900 సీసీ బెడ్ ఇచ్చారు, 600 ఇది ఇచ్చారు. సో రెండు మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే 300 వచ్చింది. సో ఆఫ్సెట్స్ అనేవి ఈ బోత్ సైడ్స్ కూడా ఆఫ్సెట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 150 ఆర్ ఇటువైపు నుంచి ఇటువైపు ఒక 150 అనుకుందాం. సో ఇటు 150 ఎంత, 300. సో 300 పోతే మనకి మధ్యలో ఉన్నది 600 కాబట్టి సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఫుటింగ్ అనేది డ్రా చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఫుటింగ్ ఎంత అన్నారు, 3 cm and 2 cm. ఓకే, సో ఇది 3 cm అంటే 600 mm. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 2 cm అంటే 400 mm డెప్త్. హియర్ యూ కెన్ సీ డెప్త్ ఆఫ్ ఫుటింగ్ 400 mm అంటే ఓకే అండి. సో ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎంత, ఇది 400 కదా. సో 400 mm. సో లెవెలింగ్ కోర్స్ అయిపోయింది, సీసీ బెడ్ అయిపోయింది, నెక్స్ట్ ఫస్ట్ ఫుటింగ్ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు డ్రా సెకండ్ ఫుటింగ్. సో ద డీటెయిల్స్ విత్ అండ్ డెప్త్ ఇచ్చారు, 500 mm and 300 mm ఇచ్చారు. సో 2.5 and 1.5 వచ్చింది మనకి, అది 500 and 300 ఇవ్వడం వలన. సో యాక్చువల్గా ఇది ఎంత, 600 కదండి. సో మనకి ఇచ్చింది 500 ఇచ్చారు. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చేసి చూద్దాం. సో 600 500 రెండింటికి డిఫరెన్స్ మనకు వచ్చేసి 100. అంటే ఇది బై 2 చేస్తే మనకి ఆఫ్ సైడ్స్ ఎంత వస్తాయి, 50 వస్తాయి. సో 50/200 మీరు చేస్తే ఎంత వస్తుంది, సో అది చూసుకోండి. సో అంటే ఇక్కడ మనకి 3 ఉంది కదా, అంటే 0.25 వస్తుంది యాక్చువల్గా 50/200 చేస్తే. సో హియర్ ఇప్పుడు ఇది మనకి 3 cm మనం డ్రా చేసాం. ఇక్కడ వచ్చే మనకి సెకండ్ ఫుటింగ్. సో దిస్ ఈస్ ద సెకండ్ ఫుటింగ్. ఈ బోత్ సైడ్స్ కూడా మనం 50 mm and 50 mm అనేది లీవ్ చేసామండి. ఎందుకు అంటే ఇక్కడ డైమెన్షన్స్ అనేవి ఇలా మీరు డ్రా చేయాలి, ఎప్పుడు కూడా ఇందులో కాదు. సో 600 mm అండ్ నెక్స్ట్ ఇది. సో ఈ డాటెడ్ లైన్స్ అని నేను జస్ట్ రిఫరెన్స్ కోసం పెడుతున్నానండి, మీరు అలా డ్రా చేయకూడదు. ఓకే, సో ఇక్కడికి ఇది 500. సో ఈ విధంగా డైమెన్షన్స్ అనేవి చూపిస్తాం. సో ఇక్కడ మనకి లెవెల్ అయిపోయింది, గ్రావెల్ బెడ్ అయిపోయింది, సీసీ బెడ్ అయిపోయింది, ఫస్ట్ ఫుటింగ్ అయిపోయింది, సెకండ్ ఫుటింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బేస్మెంట్. సో బేస్మెంట్ విత్ అండ్ డెప్త్ 400 and 600 mm. సో 400 2 cm and 600 3 cm. ఓకే, సో 400 and 600 అనేది 400 అనేది విత్ అండి, 600 అనేది డెప్త్. సో విత్ అనేది మనకి ఎంత వచ్చింది, 400 అంటే 2 cm కదా. సో ఇది ఆల్రెడీ 2.5 ఉంది. ఇది మనం ఏదైతే డ్రా చేసామో ఇది 2.5 అంటే మనం కన్వర్ట్ చేసుకుని సెంటీమీటర్స్ని బట్టి. సో 2.5 కదా. సో 2 cm అంటే బోత్ సైడ్ 0.25 and 0.25 cm అనేవి లీవ్ చేసి బేస్మెంట్ అనేది డ్రా చేయాలి. సో బేస్మెంట్ హైట్ వచ్చి 600 అన్నారు, అంటే ఎంతవరకు 3 cm. సో 3 cm వరకు కూడా మనం ఈ బేస్మెంట్ హైట్ అనేది డ్రా చేసేద్దాం. ఓకే, సో బేస్మెంట్ కూడా రెడీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి థిక్నెస్ ఆఫ్ డీపీసీ ఇచ్చారు, డ్యామ్ ప్రూఫ్ కోర్స్ 20 mm అన్నారు. సో అంటే 0.1 cm అండి. డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది యాక్చువల్గా ఏంటంటే సో డాంపింగ్ ఈజ్ నథింగ్ బట్ వెట్నెస్ అనమాట. సో ఇది వచ్చేసి 0. ఎంత ఇచ్చారు, 1 cm అంటే ఏం లేదు 20 mmని మనం కన్వర్ట్ చేస్తే మనకు వచ్చింది 0.1 cm. సో ఎందుకు అంటే ఎప్పుడైనా హౌసెస్ అనేవి వాష్ చేసినప్పుడు కానీ ఈ వాటర్ అనేది ఏదైతే ఉందో అది మనకు ఉన్న ఈ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం, స్ట్రెంత్ అనేది మనకి లూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఏంటంటే ఇది ఒక ప్రూఫింగ్ కోర్స్ అనమాట. సో దాన్ని డ్యాంప్ అంటారు. సో డ్యాంప్ ఈజ్ నథింగ్ బట్ వెట్నెస్ అనమాట. సో వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉండడం కోసం మనకి ఇక్కడ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండడం కోసం డ్యాంప్ ప్రూఫ్ కోర్స్ అనేది ఈ లెవెల్ ఏదైతే ఉందో బేస్మెంట్ పైన మనకి డ్రా చేస్తారు. అండ్ ఇక్కడ మనకి ఫ్లోరింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చారు, విత్ ఆఫ్ వాల్ ఇన్ సూపర్ స్ట్రక్చర్ ఎంత ఇచ్చారు, 300 mm ఇచ్చారు. సో 300 mm అంటే 1.5 cm ఇచ్చారు. సో బోత్ ఇక్కడ రెండు కూడా ఒకటే, అంటే దీన్నే మనం వాల్ని ఎక్స్టెండ్ చేస్తాం. ఓకే అండి, సో సేమ్ థిక్నెస్. ఓకే, సో సేమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సూపర్ స్ట్రక్చర్ తర్వాత డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సో దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఇన్ఫినిటీ. సో పైన ఉన్న స్ట్రక్చర్ అనేది ఇంకా ఉంది అనేసి అర్థం, బట్ దాని డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడతోనే
డయాగ్రామ్ అనేది ఆపేస్తాం. సో హియర్ మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఏమిచ్చారు, ఫ్లోరింగ్ 25 mm థిక్నెస్ అన్నారు. సో యాక్చువల్గా ఇక్కడ డాంప్ ప్రూఫ్ కోర్స్ అనేది 20 ఇచ్చారంటే 0.1 సెంటీమీటర్. అలాగే ఫ్లోరింగ్ థిక్నెస్ వచ్చేసి 0.125 ఇచ్చారు. సో ఆల్రెడీ ఇక్కడ 0.1 ఉంది. సో ఇక్కడికి 0.125 అంటే కొంచెం మనకి యాడ్ అవుతుంది థిక్నెస్ అనేది. సో ఈ విధంగా ఏంటి అంటే మనం అంటే ఇక్కడ మీకు డయాగ్రామ్లో నేను స్కేల్తో డ్రా చేయట్లేదు కాబట్టి మీకు ఇలా వస్తుంది. థిక్నెస్ అనేది చాలా తక్కువ వస్తుందండి. 0.1 సెంటీమీటర్ ఎలా డ్రా చేయగలం అనేసి 0.125 అనుకుంటారు. బట్ స్కేల్ యూజ్ చేసి మీరు నీట్గా డ్రా చేస్తే చాలా తక్కువ అమౌంట్ అనేది మనకి అక్కడ వస్తుంది థిక్నెస్ అనేది. సో ఇక్కడ ఫ్లోరింగ్ అనేది నేను డ్రా చేశాను. సో ఫ్లోరింగ్ అనేది దేని మీద ఉందన్నారు, ద ఫ్లోరింగ్ 25 mm థిక్ ఓవర్ 100 mm ఆఫ్ సీసీ బెడ్ అన్నారు. సో ఈ 100 mm ఆఫ్ సీసీ బెడ్ కన్వర్ట్ చేస్తే 0.5 సెంటీమీటర్స్. ఫ్లోరింగ్ కిందన ఎప్పుడు కూడా మనకి కిందన సీసీ బెడ్ అనేది ఉంటుందండి. సో ఇది సీసీ బెడ్ ఎంత అంటే ఇది 0.5 సెంటీమీటర్స్. ఇవన్నీ కూడా నేను రాస్తాను కాంపోనెంట్ పార్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ డెప్త్ ఈస్ ఫిల్ విత్ గ్రావెల్ ఆర్ శాండ్ అన్నారు. సో ఇదంతా కూడా శాండ్ అన్నారు. సో అందుకు నేను ఇది గ్రావెల్ ఆర్ శాండ్ కాబట్టి సింబల్ అనేది ఇలా డ్రా చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్ఫినిటీ. సో అందుకు నేను ఇలా పెట్టాను. సో కాంక్రీట్ సింబల్ మనకి తెలుసు కదండి. సో కాంక్రీట్ కన్వెన్షనల్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో దాంతో రిప్రజెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ సీసీ బెడ్ కూడా మనం కాంక్రీట్తోనే కన్స్ట్రక్ట్ చేస్తాం. పీసీసీ ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ బెడ్. ఓకే, సో ఈ విధంగా కన్వెన్షనల్ సింబల్స్ అనేవి వేస్తాం. అండ్ నెక్స్ట్ ఇది గ్రావెల్ ఆర్ శాండ్ కాబట్టి సో ఇలా జస్ట్ డాట్స్. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఇవి జస్ట్ డాట్స్ కింద తీసుకున్నాను. మీరు ఇవి రిఫరెన్స్ ఇవి స్కేల్తో డ్రా చేయండి, మీకు లైన్స్ అనేవి రాకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా బ్రిక్ మ్యాసనరీ వాల్స్ అండి. సో బ్రిక్ సింబల్ మనకి తెలుసు కదా. సో యాక్చువల్గా ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. మీరు స్కేల్తో నీట్గా డ్రా చేయండి. సో దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ బ్రిక్ వాల్, బ్రిక్ మ్యాసనరీ వాల్. సో ఈ విధంగా ఈ 2 కూడా డ్రా చేసేయండి. సో టోటల్గా స్ట్రక్చర్ అయితే ఇదండి. సో మిగిలిన కాంపోనెంట్ పార్ట్స్ కూడా నేను రాసేసి చూపిస్తాను. సో హియర్ నేను అన్ని డైమెన్షన్స్ కానీ ఇవన్నీ రాసేసాను. సో ఈ విధంగా మీరు రిప్రజెంట్ చేయాలి. ఈ విధంగా ఏంటి అంటే విత్స్ అన్నీ కూడా ఒక సిరీస్ ప్యారలల్గా వచ్చేలాగా, అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒక సిరీస్లో వచ్చేలాగా, అండ్ నెక్స్ట్ డైమెన్షన్స్ అన్నీ కూడా ఒకవైపు పెట్టుకోండి. అండ్ నాకు ఇక్కడ స్పేస్ లెక్క ఇలా రాశాను. సో ఈ థియరీ పార్ట్ ఏదైతే ఉందో స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఇలా నోట్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు లెవెలింగ్ కోర్స్, సీసీ బెడ్, ఫస్ట్ ఫుటింగ్, సెకండ్ ఫుటింగ్, బేస్మెంట్ అండ్ డాంప్ ప్రూఫ్ కోర్స్ ఆఫ్ 20 mm థిక్నెస్. అండ్ దిస్ ఇస్ ద థిక్నెస్ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్ వాల్. అండ్ ఫ్లోరింగ్ ఆఫ్ థిక్నెస్ 25 mm ఓవర్ సీసీ బెడ్ ఎంత అండి, ఇది 100 అండి. అండ్ నెక్స్ట్ నాకు స్పేస్లోకి ఇక్కడ రాశాను. సో ఇట్ ఈస్ టోటలీ అబౌట్ శాండ్ ఆర్ గ్రావెల్ ఫిల్లింగ్. సో ఓకే అండి. సో టోటల్గా మన ఏదైతే ఈ డైమెన్షన్స్ ఉన్నాయో సో దీంతో వీటిని కన్వర్ట్ చేసుకొని మనం డైమెన్షన్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకొని డయాగ్రామ్ అనేది డ్రా చేయడం జరిగింది. సో యాక్చువల్గా మీ డ్రాయింగ్ షీట్లో డ్రా చేసేటప్పుడు ఇలా ప్రతి డైమెన్షన్కి mm రాయాల్సిన అవసరం లేదండి. సో డైరెక్ట్లీ ఇక్కడ ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ లోడ్ బేరింగ్ వాల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.